రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఈ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏవేవి దూరం చేస్తాయి అనేది తెలియజేయడం జరిగింది. శారీరకమైన శ్రమలు, మానసికమైన శ్రమలు, బాధలు, ఇంట్లో వాళ్ళు పెట్టే బాధ ఉంటుంది, బయట వాళ్ళు పెట్టే బాధ ఉంటుంది. ఇవి ఏమన్నా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏమైనా ఎడబాపుతాయా, దూరం చేస్తాయా? ఇటువంటివి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయవు అని వచనం సెలవిస్తుంది. ఇంకా ఏమున్నాయో గమనిద్దాం. హింస, మాటల ద్వారా హింసించడము, పనుల ద్వారా హింసించడం, అంటే మనం చేస్తున్న ప్రతి పనికి అడ్డు తగులుతూ ఏదో ఒక విధంగా మనం ఆ పనిని చేయకుండా ముందుకు సాగనివ్వకుండా హింసించడము. కరువు అంటే ఆర్థిక ఇబ్బందులే. ఇవి కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపవు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎడబాపుతాయా లేవా మీరే ఆలోచించుకోవాలి. ఇప్పటికే మీకు చాలా అనిపిస్తుందేమో, ఇంకా 3 ఉన్నాయి. ఇంపార్టెంట్ది వస్త్రహీనత అయినను, దుస్తులు లేకుండా, మంచిగా అపీరెన్స్ లేకుండా అయితే కష్టమండి అని అంటామా? లేదు, ఉన్నదేదో దేవుని దయ అనుకొని వెళ్తామా? ఉపద్రవమైనను అని అంటే యాక్సిడెంటల్గా జరిగే గొప్ప కష్టం. తర్వాత ఖడ్గం, అది చాలా బాధ కలిగిస్తుంది, చాలా వేదన కలిగిస్తుంది, చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. దాని నుంచి తట్టుకోలేనటువంటి విషయము భరించడం అనేది ఖడ్గము. అటువంటివైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుతాయా అని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటివన్నీ ఎన్ని జరిగినా క్రీస్తు ప్రేమ నుండి మేమైతే దూరం కాము, క్రీస్తుని అయితే మేము విడవము అని మీరు అనుకుంటున్నారో లేదో మీరే పరిశీలన చేసుకోండి.